హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భానుమతి మా ఇంటి మహాలక్ష్మి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. భానుమతికి పెళ్లి చూపులని ఏర్పాటు చేసిన కోటి. అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శారద పార్థు గురించి బలరాంతో మాట్లాడుతూ ఉంటుంది. అలా శారద అలా మాట్లాడతారేంటండి, ఒకసారి మన పార్థు గురించి కూడా ఆలోచించండి అని అంటుంది. అప్పుడు బలరాం, ఇక చాలా ఆపు శారద, ఈ విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటే ఇక నా దగ్గర ఇంకోసారి ఈ విషయాన్ని ప్రస్తావన అస్సలు తీసుకురాకు. నేను మాత్రం ఎప్పటికీ కూడా ఆ తాగుబోతు కూతురికిచ్చి నా కొడుకుని అస్సలు పెళ్లి చేసే ప్రసక్తే లేదు. నేను నా పరువుని చేతులారా పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు అని అంటాడు. అప్పుడు శారద ఏం మాట్లాడలేక అలానే మౌనంగా ఉండిపోతుంది. పార్థు రాత్రంతా కూడా నిద్రపోకుండా అలానే బాధపడుతూ కూర్చుంటాడు. మరుసటి రోజు కోటి భానుమతికి ఒక మంచి సంబంధం వచ్చిందని, వాళ్ళు చాలా డబ్బు ఉన్నవాళ్ళు అని ఏ మాత్రం కూడా ఆలోచించుకోకుండా ఆ సంబంధాన్ని ఖాయం చేయాలని వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మంటాడు. అలా కోటి భానుమతి దగ్గరికి వెళ్ళి, అమ్మ భానుమతి, నా బంగారు తల్లి, ఎంత అదృష్టవంతురాలివమ్మా నువ్వు అని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రమీల, వసు, భానుమతులకి చాలా అనుమానం వస్తూ ఉంటుంది. ఇదేంటి, ఎన్నడూ లేనిది ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు వసు, మళ్ళీ ఏం చేసావు నాన్న, ఎప్పుడు లేనిది ఇలా ప్రేమగా మాట్లాడుతున్నావు అని అంటుంది. అప్పుడు కోటి, ఏం లేదమ్మా, మీ అక్కకి ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లివారు కూడా మీ అక్కని చూసుకోవడానికి ఇవాళే వస్తున్నారు. ప్రమీల, అమ్మాయిని త్వరగా తయారు చెయ్యి అని అంటాడు. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు భానుమతి, ఏంటి నాన్న నువ్వు మాట్లాడుతుంది, పెళ్ళేంటి, పెళ్లి చూపులేంటి అని అంటుంది. అప్పుడు కోటి, అవును, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీకు ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళు కూడా ఇవాళ నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్పానా? ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు. అప్పుడు భానుమతి, అదేంటి నాన్న, నేను బాగా చదువుకోవాలి, నీట్ ఎగ్జామ్ రాయాలి, మంచి డాక్టర్ని కావాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు కోటి, ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి రెడీ అవ్వమని చెప్పానా అని భానుమతిని గదిలోకి తోస్తాడు. అప్పుడు భానుమతి రెడీ అయ్యి బయటికి వచ్చి కూడా, నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని బతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు కోటి, ఇదిగో చెప్తున్నాను విను, నేను చెప్పినట్లుగా నువ్వు పెళ్లి వాళ్ళ ముందు తల దించుకొని కూర్చోలేదంటే మీ అమ్మని చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు భానుమతి, నాన్న అని అంటుంది. అప్పుడు కోటి, అంతేకాదు, పెళ్లి వాళ్ళ ముందు నువ్వు ఇలా బాధపడుతున్నట్లుగా ఏం మాత్రం కూడా తెలియకూడదు, చెప్తున్నానుగా, మీ అమ్మ బ్రతకదు అని అంటాడు. అప్పుడు భానుమతి, వద్దు నాన్న, అమ్మని ఏమి చేయకు, నువ్వు చెప్పినట్లుగానే పెళ్లి చూపుల్లో కూర్చుంటాను, మౌనంగానే ఉంటాను అని అంటుంది. పార్థు భానుమతి గురించే ఆలోచించుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రమీల కూడా తన కూతురికి ఇలాంటి పరిస్థితిని తన భర్త తీసుకొచ్చాడు అని చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. వసు కూడా వాళ్ళ అక్కని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.